క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు 600 రూపాయల వరకు తగ్గింపు. డైమండ్ స్టోన్ విలువ మీద 20% వరకు తగ్గింపు. ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు. తనిష్, కర్నూల్ రోడ్, ఒంగోలు. సంతనూతలపాడు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ సహా వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని ఆయన అన్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే బిఎన్ ప్రతి సమస్యను పరిశీలించి త్వరితగతిన పరిష్కారం కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. సమస్యలు వేగంగా పరిష్కారం అవుతుండటంతో ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతుందన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి మరియు సంక్షేమానికి సమప్రాధాన్యం ఇచ్చేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు నిధులు కేటాయించడాన్ని స్వాగతించారు. రైతులకు ధరల స్థిరీకరణ చర్యలు, తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలు బడ్జెట్ లో ప్రతిఫలించాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఈ బడ్జెట్ రూపొందించబడిందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని, అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మా సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆఫీసు సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో జరుగుతూ ఉంది. ప్రజా దర్బారు స్పందన చాలా బాగుంది. ఈరోజు చాలామంది సీఎం రిలీఫ్ ఫండ్ కోసము, రెవెన్యూ ప్రాబ్లమ్స్ కోసము, R&B రోడ్ల కోసము వీళ్ళందరూ వస్తూ ఉన్నారు. ఈ ప్రజా దర్బారు స్పందన చాలా ఎక్కువ ఉండడానికి ముఖ్యంగా కారణం ఏంటిదంటే, ప్రజలు మన దగ్గరకు తెస్తున్న సమస్యలు చాలా వరకు మనము తీర్చగలుగుతున్నాం కాబట్టి ప్రజల్లో ఈ ప్రజా దర్బార్లో మన ఇబ్బందులు చెప్తా ఉంటే ప్రభుత్వము, ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా సాల్వ్ చేస్తారనే ఒక అభిప్రాయం జనాల్లో ఉంది. అందుకని ఈరోజు ఈ ప్రజా దర్బార్లో రోడ్ల విషయము, బ్రిడ్జ్ల విషయము, దాని తర్వాత రెవెన్యూ విషయాలు, దాని తర్వాత పెన్షన్లు రానోళ్ళు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ సంబంధించిన అధికారులకు పంపించి వీళ్ళు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో మేము ఏ చేయగలమో అది చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు సంతనూతలపాడులో అనేక అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అనేక అభివృద్ధి DMF ఫండ్స్లో దగ్గర ఒక 30-32 కోట్లు వచ్చాయి. అవి అనేక అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా NREGSలో 8 నుంచి 10 కోట్ల వరకు ఇప్పుడు పనులు చేస్తూ ఉన్నాం. సో ప్రజలు మా దగ్గరికి తెచ్చిన సమస్యలన్నీ గుర్తుపెట్టుకొని తీరుస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు కళ్ళలుగా చూసుకొని సమానంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో జనాలు, రైతులు, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రజలు ఎప్పుడూ ఇబ్బంది పడకుండా ముందుకెళ్తున్నామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు చెప్పిన స్లోగన్ ప్రజలే దేవుళ్ళు అనేది గుర్తుపెట్టుకొని ప్రజలకి ఏ సమస్య రాకుండా మేము చేయగలిగిన సేవ వాళ్ళకి చేయటము, అదేవిధంగా అందరికన్నా రాజకీయాల్లో ప్రజలే ముఖ్యము అనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. నమస్కారం. రాష్ట్రంలో ఈరోజు మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ మీద ప్రజలలో, మేధావులలో మంచి స్పందన వచ్చింది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు చాలా ముఖ్యమని చెప్పారు. ఈ బడ్జెట్లో క్లియర్గా అది కనపడతా ఉన్నది. ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం ఈ రెండు బ్రహ్మాండంగా కనపడతా ఉన్నాయి. ఈరోజు చూస్తూ ఉంటే కొన్ని ముఖ్య అంశాలు
పేదలకి ఇల్లు కోసం 6,377 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించారు. ప్రతి పేదవాడి ఆశ ఒక ఇల్లు ఉండాలనేది. దానికోసము ఈరోజు సూపర్ 6లో చెప్పినా కానీ, మేము ఎలక్షన్లో చెప్పినా కానీ, ఈరోజు దానికి ప్రాధాన్యత ఇచ్చి 6,375 కోట్లు ఈ బడ్జెట్లో పెట్టారు. అదేవిధంగా రైతులకి ఈ ధర సమస్య ఉంది. ఈ కాటన్, దీనికి ఆనియన్స్, మ్యాంగోకి, దానికి ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అని 300 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారు. ఇది రైతులకి చాలా ఉపయోగపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే రైతులకి ఈ సాగునీటి ప్రాజెక్టులు ఖచ్చితంగా జరుగుతాయని, పోలవరము, వెలిగొండ జరుగుతాయని పూర్తి నమ్మకంతో ఇంత మెజార్టీ ఇచ్చారు. ఈ బడ్జెట్లో ఈరోజు ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకునే దానికి, ఇరిగేషన్కి, వీటికి 18,224 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తారు. అంటే రాబోయే కాలంలో ఇటు పోలవరము, ఇటు వెలిగొండ, ఇతర ప్రాజెక్టులన్నీ ఖచ్చితంగా పూర్తి చేస్తారు. రైతులకి, రైతు కూలీలకి బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి 53,915 కోట్లు కేటాయించారు. ఇవన్నీ కాకుండా ఈరోజు జీరామ్జీ కొత్త నరేగాని ఇంప్రూవ్ చేసుకుంటా కొత్త స్కీమ్ వచ్చింది. దానికి కూడా బడ్జెట్ కేటాయించారు. ఇటు రైతు కూలీలు బాగా ఉపయోగపడే విధంగా బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి. అదేవిధంగా పెన్షన్లకి, దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ అంటే ఫ్రీ బస్సులకి, ఈ సూపర్ 6 స్కీమ్లన్నిటికీ కూడా తగిన బడ్జెట్ సౌకర్యాలు బడ్జెట్లో చూపించారు. ఈరోజు అన్ని వర్గాలు చాలా హ్యాపీగా ఉన్నాయి. ఇటు రైతులు, రైతు కూలీలు, ఇటు అందరూ హ్యాపీ, బీదవాళ్ళు, అందరూ మధ్యతరగతి వాళ్ళు, రిచ్ పీపుల్ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇది ఒక మంచి బడ్జెట్. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాబోయే తరాలకి బాగుండే బడ్జెట్, ముందు చూపుతో ఒక విజన్తో ఈ బడ్జెట్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్ని తీసుకొని వెళ్ళే బడ్జెట్ అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విషయంలో రాష్ట్ర ఫైనాన్స్ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని, దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.